శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర రాత్రి నుంచి హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఇంట్లోకి రానిచ్చేంత వరకు తగ్గేది లేదని దువ్వాడ వాణి ఆమె కుమార్తె భీష్మించు కూర్చున్నారు. అయితే శ్రీనివాస్ మాత్రం వారిని లోపలకు రానిచ్చేది లేదంటున్నారు. దీంతో ఇంటి ఆవరణలోనే వాణి హైందవి బైఠాయించారు. నిన్న రాత్రి నుంచి అక్కడ హైడ్రామా నడుస్తూనే ఉంది. తలుపులు బద్దలు కొట్టి భార్య వాణి, కూతురు హైందవి, కొందరు బంధువులు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆయన బంధువులు ఆమెను అడ్డుకున్నారు. ఆ సమయంలో శ్రీనివాస్ భార్యా పిల్లలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయారు. దువ్వాడ సోదరులు కూడా వాణితో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ క్రమంలో భార్య వాణి, కూతురు హైందవి ఆరుబయటే పడుకున్నారు. దువ్వాడ ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. తన భార్యే తన మొదటి శత్రువు అంటూ తీవ్ర విమర్శలు చేశారు దువ్వాడ. ఆమె రాజకీయ కాంక్షే ఇన్ని సమస్యలకు కారణమన్నారు. పిల్లలకు కూడా విషం నూరిపోసి తనకు దూరం చేసిందని మండిపడ్డారు శ్రీనివాస్. తనను చంపటానికి వచ్చారని ఆయన ఆరోపించారు. ఇటు తన భర్త వేరే మహిళ ట్రాప్లో చిక్కుకుపోయారన్నారు వాణి. ₹1 కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నా లైఫ్ ఇలా టర్న్ అవుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు వాణి. రోజురోజుకు పరిస్థితిని ఇలా కంపు చేసింది శ్రీనివాసే అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా మాధురిని ప్రోత్సహిస్తూ తమ మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు వాణి. తనకు ప్రథమ శత్రువు దువ్వాడ వాణి అన్నారు దువ్వాడ శ్రీనివాస్. తమకు 2 ఏళ్లుగా గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ పిల్లలకు కూడా పగను నూరిపోస్తుందని అన్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండించారు దువ్వాడ వాణి. తమను పట్టించుకోకపోవడంతోనే తాము అధిష్టానం వరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు దువ్వాడ వాణి. శత్రువు నేను 5 సార్లు ఓడిపోవటానికి కారణం బయటికి ఇంతవరకు నేను చెప్పుకోలేదు దువ్వాడ వాణి. పిల్లల్ని కూడా పున్నమనాగులో చిరంజీవి విషం పోసి పెంచి ఎలాగైతే పెంచుతారో ఆఖరికి విషనాగులా తయారు చేస్తారో నా మీద శత్రుత్వాన్ని నూరిపోసింది. కూడా వాన కూడా తగలకుండా బంగారంలో పెంచాను. 2 డాక్టర్స్ని చేశాను. ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ప్రతి క్షణం చూసుకున్నాను. కానీ వాళ్లల్లో నా మీద వ్యతిరేక భావాలు తిని క్రియేట్ చేస్తుందని నేను ఊహించలేకపోయాను. తన జీవితం నాశనం అయిపోయి ఊరేసుకునే పరిస్థితి వస్తే వద్దు, అటువంటి పని చేయకు. రోజులు ఎలా మారుతాయి చెప్పలేం. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే నేను లేదు అమ్మాయికి. ఆ అమ్మాయికి చాలా కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి. విశాఖపట్నంలో ఆస్తులు ఉన్నాయి, టెక్కల్లో ఉన్నాయి, పెట్రోల్ బంక్ ఉంది, భూములు ఉన్నాయి. 7 months 8 months 9 months అవుతుంది. పూర్తిగా నేను ఇప్పుడు కూడా మాట్లాడడం కానీ మెసేజ్ కానీ చేయలేదు. కానీ చాలా గట్టి మెసేజ్లే పెట్టాను. చాలా ర్యాష్గానే స్పీడ్గానే పెట్టాను. పెట్టవలసిన పొజిషన్ వచ్చింది. ఎందుకనంటే దిక్కున్నోడు కాదు, చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో, నన్ను ఎవరు ఏమి చేసింది లేదు ఇట్లా అనేటప్పుడు మేము సీఎం దగ్గరికి వెళ్దాం. ఒక రాఘరావు గారు అమ్మాయిగా నేనేం చేయాలో అది చేస్తాను. నా సత్తా కూడా నేను చూపిస్తాను. నా బ్యాక్గ్రౌండ్ కూడా నేను చాలా ఫైట్ ఇవ్వడం అయితే జరిగింది. నేను ఒక డాక్టర్ని, మా చెల్లి డాక్టర్. మాకు కళ్ళున్నాయి, ఏం జరుగుతుందో మాకు కనిపిస్తుంది. ఒకరు చెప్తే నమ్మేసి అంటే స్టేజ్లో ఎవరంటే మమ్మీ చెప్పిందని నమ్మేసి, లేకపోతే డాడీ చెప్పిందని నమ్మేసి అంటే చిన్నపిల్లలం అయితే మేము కాదు. మీద బ్రెయిన్ వాష్ చేసేయడం వల్ల మాకు తెలిసిపోయి ఆయన మీద కక్ష పెంచుకోవడానికి